సెట్ పేపర్ డిసెంబర్ 2025 దాన్ని ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. పూర్తిగా చూడండి. సో ఇది సెట్ అనేది 2 పార్ట్స్లో అవుతుంది, పేపర్ 1, పేపర్ 2. అండ్ ఆల్సో నేను ప్రీవియస్లీ షార్ట్స్లో కూడా షేర్ చేశాను, నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇఫ్ యూ వాంట్ టు అప్లై బిఫోర్ November 7th. అండ్ పేపర్ 1 వచ్చేసి మీకు జనరల్ పేపర్. మీరు పేపర్ 2 ఏ సబ్జెక్ట్ ఆప్ట్ చేసుకున్నా కూడా మీకు పేపర్ 1 అనేది జనరల్ కామన్ అవుతుంది అన్ని సబ్జెక్ట్స్ పాటు. లైక్ పేపర్ 2 మీకు కామర్స్, మేనేజ్మెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, అన్ని లాంగ్వేజెస్, ఆర్ట్స్ రిలేటెడ్ ఏదైనా టాపిక్స్ 87 సబ్జెక్ట్స్ అరౌండ్ అవైలబుల్ ఉన్నాయి. సో యూ కెన్ చూస్ యువర్ ఓన్ సబ్జెక్ట్ ఇన్ పేపర్ 2, పేపర్ 2. సో దెన్ కమింగ్ టు పేపర్ 1, ఇందులో ఆల్మోస్ట్ మీకు 50 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ పేపర్ 2 మీకు 100 క్వశ్చన్స్. 50 క్వశ్చన్స్ ఇంటూ 2 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. మీకు ఇక్కడ 100 మార్క్స్ వస్తాయి. పేపర్ 2 వచ్చేసి 100 ఇంటూ 2 మార్క్స్ కాబట్టి మీకు 200 మార్క్స్. సో టోటల్ పేపర్ వచ్చి మీకు 300 మార్క్స్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్. మీకు జేఆర్ఎఫ్ క్వాలిఫైయింగ్ మార్క్ కానీ అదే నెక్స్ట్ పిహెచ్డి కానీ ఏపీకి కానీ డిఫరెంట్ క్వాలిఫైయింగ్ స్కోర్ ఇస్తారు బేస్డ్ ఆన్ యూర్ క్యాస్ట్ ఆల్సో. ఇంకా మంచి విషయం ఏంటంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్. సో పేపర్ 1లో మీకు మీరు చూసే సిలబస్ వచ్చేసి ఫస్ట్ టాపిక్ టీచింగ్ యాప్టిట్యూడ్, సెకండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంప్రిహెన్షన్, అండ్ ఫోర్త్ వన్ కమ్యూనికేషన్, ఫిఫ్త్ వన్ వచ్చి మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, సిక్స్త్ వన్ లాజికల్ రీజనింగ్, సెవెంత్ వన్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్, ఎయిత్ వన్ వచ్చేసి ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, నైన్త్ వచ్చేసి మీకు పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్. ఇందులో మీకు గ్రీన్ హౌస్ గ్యాసెస్, స్ట్రాటోస్ఫియర్, ట్రోపోస్ఫియర్, ఏది హార్మ్ఫుల్ ఏది కాదు ఎన్వైరన్మెంట్కి. సో ఆ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ చూస్తారు, ఓజోన్ లేయర్ కోసం వాటి కోసం. అండ్ దెన్ 10th వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఆల్మోస్ట్ మనం వేదాలు చదువుకునే దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని కమిషన్స్ వచ్చాయి, ఎలా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వాళ్ళంటే అవన్నీ కూడా ఇందులో చూస్తాం. సో మేబీ నా అనాలిసిస్ ప్రకారం ఈచ్ టాపిక్ నుంచి 5 క్వశ్చన్స్ రావడం ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ June 2025 యూజీసీ నెట్ పేపర్ కానీ చూసినట్టయితే అందులో ఎక్కువ మ్యాథమెటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్స్ ఎక్కువ క్వశ్చన్స్ చూడడం జరిగింది. అలాగే కమ్యూనికేషన్స్లో ఎక్కువ మూవీ రిలేటెడ్ క్వశ్చన్స్ రావడం జరిగింది. లైక్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఫీచర్ ఫిలిం, అట్లాంటి క్వశ్చన్స్ రావడం జరిగింది. ఎక్కువ స్కోరింగ్ టాపిక్స్ వచ్చేసి మీరు ఒకవేళ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే, మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ అయితే మ్యాథమెటికల్ రీజనింగ్, యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఐసీటీ అలాంటివన్నీ చూసుకోవచ్చు. సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా స్లోగా, అవి మరీ టఫ్ ఉండవు. సో బేసిక్గానే ఉంటాయి కాబట్టి ఇక్కడ స్టార్ట్ పెట్టారు. కాంప్రిహెన్షన్ వచ్చేసి మీకు ప్యాసేజెస్ ఇస్తారు. ఒక ప్యాసేజ్ ఇచ్చి 4 to 5 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఈజీగా మీరు ఒక 10 మార్క్స్ గెయిన్ చేయొచ్చు అర్థం చేసుకొని ఆ ప్యాసేజ్ని ఆన్సర్ చేస్తే. సమ్టైమ్స్ 2 ప్యాసేజెస్ రావడం కూడా జరుగుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పేపర్ సెట్టర్. సో ఇలా కానీ మీరు కొంచెం ప్రిపేర్ అయితే బేసిక్ థర్డ్ కేటగిరీ వచ్చేసి మీకు అరౌండ్ 120-130 క్వాలిఫైయింగ్ మార్క్ వస్తుంది. జేఆర్ఎఫ్ అయితే ఆల్మోస్ట్ 210 మార్క్స్ వరకు గెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ క్యాస్ట్ యాజ్ వెల్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు ప్రిపేర్ అవుతున్నారు, యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ క్వశ్చన్స్. Please follow us for more such videos. Thank you.